హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో నేనొచ్చేసి చాలా బాగున్నాను. రేపు ఫ్రైడే అంటే థర్స్‌డే నైట్ ఈ వ్లాగ్ చేస్తున్నాను. రేపొచ్చేసి స్కూల్‌కి హాలిడే కాబట్టి రేపు పొద్దున పూరి, శనగల కర్రీ చేద్దామని ప్లాన్‌తో శనగలు నానబెడుతున్నాను. సింక్ నిండా గిన్నెలు చూసారు కదా, ఇదన్నీ వాష్ చేయాలి ఇప్పుడు. సో ఈ శనగలు వచ్చేసి హాఫ్ కిలో ఉండే దానిలో హాఫ్ తీసుకున్నాను, మిగతాది నెక్స్ట్ టైం చేసుకుంటామని పక్కన పెట్టేశాను. ఇదేంటంటే గుమ్మడికాయ, అంటే బూడిది గుమ్మడికాయ జ్యూస్ డైలీ తాగుతున్నాను. ఒక 15 డేస్ నుంచి తాగుతున్నాను. ఇది చాలా మంచిదంట. సో పొట్ట కూడా తగ్గిపోతుందంట. మన 2 మంత్స్ కంటిన్యూస్ తాగాలి, అప్పుడే మనకి దాని రిజల్ట్ కరెక్ట్గా తెలుస్తుంది. సో నేనైతే స్టార్ట్ చేసేసాను. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, చాలామంది తాగుతున్నారు ఈ మధ్యలో. చాలా కాస్ట్లీ కూడా ఉంది. ఒక కాయ వచ్చేసి 120, 150, 180 అలా తీసుకుంటున్నారు. సో ఒక పెద్ద కాయ వచ్చేసి మనకి 4 డేస్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రైడే మార్నింగ్ లేసి మిక్సీలో వేసేసి జ్యూస్ చేసేసాను. సో దాన్ని వడగట్టేసి కొంచెం ప్రెస్ చేయాలి స్పూన్తో, అయితేనే మొత్తం జ్యూస్ మనకు వస్తుంది. కాకపోతే ఇది డైరెక్ట్ అయినా తాగొచ్చు. నేనైతే కొంచెం ఒక స్పూన్ హనీ వేసుకొని తాగుతున్నాను, కొంచెం టేస్టీగా ఉంటుంది అప్పుడు. నేను చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి. ఇంకొకటి, మాట్లాడేటప్పుడు కొంచెం తెలుగు ప్రాబ్లం కూడా ఉంది, అయినా కూడా ట్రై చేస్తున్నాను. సో నాది వచ్చేసి కేరళ కాబట్టి అయినా ఇక్కడికి వచ్చి చాలా ఇయర్స్ అయింది. తెలుగు నేర్చుకున్నాను, మా హస్బెండ్ వచ్చేసి తెలుగే. సో జ్యూస్ మీరు కూడా ట్రై చేయండి. సో జ్యూస్ తాగిన తర్వాత ఛాయ్ పెడదామంటే పాలు లేకుండే. నిన్న నైట్ చాలా పెద్ద వర్షం పడింది కాబట్టి పాల ప్యాకెట్ తీసుకురాలేదు. స్కూల్లోంచి వచ్చేటప్పుడు మర్చిపోయినాం కూడా. అందుకే నేనే పోయి పొద్దున్న 2 పాల ప్యాకెట్ తీసుకొచ్చిన. వీళ్ళని లేపుదామంటే వీళ్ళు పడుకొని ఉన్నారు, మా హస్బెండ్ కానీ మా అబ్బాయి కానీ. పోనీలే వాళ్ళు పడుకొని అనుకొని నేనే తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ పాలు బాయిల్ చేద్దామని పెట్టాను. ఇంకోటి ఛాయ్ ఎలా తీసుకుంటానంటే, ఇప్పుడు నేను 2 కప్పు చిన్న కప్పుకి టీ కప్పుకి 2 కప్పు పాలు తీసుకొని దానిలో 2 కప్పు వాటర్ పోస్తాను. ఎందుకంటే కేరళలో ఇలానే తాగుతాం మేము. అది కాకుండా మనం ఇక్కడ చిన్న కప్పులో తాగుతాం కదా, అక్కడ పెద్ద గ్లాస్లో తాగుతారు అందరూ. సో అదే అలవాటు నాకు కూడా. సో వీళ్ళు కూడా అలానే తాగుతారు. అందుకనే కొలతలతో చూపిస్తున్నాను. మామూలుగా అయితే మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఏంటంటే వాటర్ క్వాంటిటీ ఎంత అనేది తెలుస్తుంది కదా, అందుకోసం ఇలా తీసుకుంటున్నాను. సో ఒక పక్క టీకి పెట్టేశాను, ఇంకొక పక్క ఆ పాలు బాయిల్ చేస్తాను. ఈ గ్యాస్ స్టవ్ ఏంటంటే కొంచెం ఏదో కొంచెం లీక్ అవుతున్నట్టు, కొంచెం పెద్దగా వస్తుంది మంట, అది చూపించాలి. సో చాయ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఏమైందంటే నేను వీడియో ఆన్ చేసుకొని అనుకొని టీ పౌడర్ షుగర్ అని వేసేసాను. కాకపోతే వీడియో ఆన్లో లేకుండే, అందుకనే అది మిస్ అయింది. సో ఒక పక్క టీ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు నిన్న నానబెట్టిన శనగలు నేనేంటంటే కుక్కర్లో డైరెక్ట్ వేసేస్తాను. అన్నీ శనగలు వేసిన తర్వాత అవసరమైన వాటర్ పోసుకొని దానిలోకి ఉల్లిపాయలు, టమాటా కట్ చేసి పెట్టాను, అది కూడా వేసేసుకున్నాను. తర్వాత దీనిలో డైరెక్ట్ సాల్ట్, కారం, పసుపు, ఇంకా అవసరమైన ధనియాల పౌడరు, ఇంకా కొంచెం గరం మసాలా, ఇదన్నీ వేసేసి ఒకటేసారి కుక్కర్లో పెట్టేస్తాను. డైలీ వ్లాగ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టాను. కాకపోతే ఏమవుతుందంటే నేను స్కూల్లో వర్క్ చేస్తాను కాబట్టి పొద్దున్నే 8:30కి వెళ్తే మళ్ళీ 4:35 అవుతుంది స్కూల్లోంచి వచ్చేసరికి. మళ్ళీ రికార్డింగ్ చేసుకోవాలి, మళ్ళీ అదంతా ఎడిట్ చేసుకోవాలి, ఇదంతా కుదరడం లేదు. ఈరోజు సెలవు కాబట్టి ట్రై చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేశాను. డైలీ అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న షార్ట్స్ అయితే పెడుతున్నాను. కాకపోతే వ్లాగ్స్ చేయాలని నాకు చాలా ఇష్టం. మనము యూట్యూబ్లో చూస్తున్నాము, ఎంతో మంది చేస్తున్నారు. ఈవెన్ పల్లెటూరు నుంచి కూడా చాలామంది పెడుతున్నారు. సో వాళ్ళందరం చేయగలుగుతామంటే మనం ఎందుకు చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ట్రై చేస్తాను పెట్టడానికి.
కాకపోతే డైలీ లైఫ్లో చాలా బిజీ ఉండడం వల్ల కుదరలేదు ఇన్ని రోజులు. స్కూల్లోంచి వచ్చిన తర్వాత మన వర్కులు మనం చేసుకొని కంప్లీట్ అయ్యేసరికి అలసిపోతాను. మళ్ళీ పడుకొని నిద్రపోయి మళ్ళీ లేచి మళ్ళీ పరిగెత్తడం ఇదే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇంట్లోనే ఉంది కదా, ఒకసారి ట్రై చేస్తామని చెప్పేసి వీడియో తీసుకొని ఎడిట్ చేసి పెడుతున్నాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొకటి టీ అయితే రెడీ అయిపోయింది, మా ఇద్దరికి పోసాను. ఇంకొకటి మా బాబు ఇంకా లేలేదు కాబట్టి వాడికి తర్వాత పెడదాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నా చిన్న గార్డెన్. ఒక మల్లె చెట్టు, 2 మందారం చెట్టు, 2 మందారం అంటే ఒక మందారం చెట్టు పోయిందండి. ఇది వచ్చేసి ఏమవుతుందో తెలియట్లేదు. మందారం చెట్టుకి పైన ఇట్లా వైట్గా వస్తుంది పౌడర్ లాగా. అప్పటికి మీకేమన్నా తెలుసు అంటే చెప్పండి ఎలా చేయాలో అనేది. చాలా బాగా చూసుకుంటున్నాను. ఇంకోటి ఇది రోజ్ చెట్టు కూడా చూడండి, ఆకులు వచ్చేసి ఇట్లా ఎండిపోయినట్టు వస్తుంది. సో దానికి కూడా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కాకపోతే నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి చెట్లు తీసుకొచ్చి పెట్టాను. ఇది మందారం చెట్టు పెట్టానండి ఫస్ట్, అది పోయింది. సో దానిలో నేను ఏం చేశానంటే ఆ చెట్టు తీసేసి దానిలో కొంచెం ధనియాలు వేసానండి, కొత్తిమీర వస్తుంది కదా అన్నట్టుగా. సో ట్రై చేస్తున్నాను. ఒక మనీ ప్లాంట్ చూడండి ఎలా పెట్టానో. ఇది వాటర్ బాటిల్ మా వాడిది, ఆడ పాడై ఉండే, నేను దానిలోనే మట్టి వేసి పెట్టాను. ఆ మనీ ప్లాంట్ మాత్రం కొంచెం బాగానే వస్తుంది. సో అది అయిపోయిన తర్వాత ఇల్లు ఉడుస్తున్నానండి. ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత ఉడిచి తుడుద్దామని పొద్దున్నే. హాలిడే అయినా కూడా పొద్దున్నే చాలా వర్క్ ఉంటుంది కదా, సో కాబట్టి పొద్దున్నే ఏదైనా చేసేస్తే తర్వాత ఫ్రీ అయిపోతాను. ముగ్గు వేయడం కూడా నాకు ఇష్టమే, కానీ నాకు ముగ్గు రాదండి. సో కాబట్టి ట్రై చేస్తామని బయట బాగా క్లీన్ చేసుకొని ముగ్గు వేద్దామని అనుకుంటున్నాను. ముగ్గు అంటే నాకు పెద్ద ముగ్గు ఏం రాదండి, అది కూడా ట్రై చేసుకోవడమే. అది కూడా ఫోన్ తీసుకొని చిన్నగా ఏదో ఒక చిన్న ముగ్గు వేద్దామని ప్లాన్లో ఉన్నాను. సో మా వాడు వచ్చేసి వీడియో తీద్దామని వచ్చినాడు. కింద కూర్చోలేక ఒక పెద్ద స్టూల్ వేసుకొని కూర్చున్నాను. సో ఫస్ట్ చుక్కలే చూడండి, నేను ఫోన్ చూసుకొని ఎలా వేసుకుంటున్నాను. సో చిన్న ముగ్గు వేసుకొని వచ్చేసాను. చూడండి, పొద్దున పూరి కర్రీ ఇంకా తినేస్తున్నాను. అప్పటికి 9 అయిపోయింది. ఆకలి వేస్తుందని పూరి తినేసి మంచి ఒక కాఫీ పెట్టుకున్నానండి. ఎందుకంటే బాగా ఫ్రెష్గా అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ తిన్నాక. ఇదన్నీ ఇంట్లో ఉంటేనే చేస్తాను. మామూలుగా అయితే ఇంత ఫ్రీగా కూర్చోవడానికి టైం ఎక్కడ ఉందండి, పరిగెత్తాలి. పొద్దునే వంట చేసుకొని రెడీ అయ్యి పరిగెత్తునే ఉండాలి. సో ఇదండి నా ముగ్గు చూసి ఎవరు నవ్వొద్దండి, ఎండ కాబట్టి ఎక్కువ కనిపించట్లేదు. కాఫీ తాగినాక కూరగాయలు తీసుకుంటామని వచ్చినాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్.